ప్రైజ్ ద లార్డ్. యేసుకు స్తుతి కీర్తన క్రిస్టియన్ గాస్పల్ మ్యూజికల్ మినిస్ట్రీస్ తరపున మీకందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని చదువుకొని కొన్ని నిమిషాల ధ్యానం చేసుకుందాం. జ్ఞాని అయిన సొలొమోను రాసిన సామెతలు 9వ అధ్యాయము 10వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము, పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారము. ప్రియమైన వారలారా, జ్ఞాని అయిన సొలొమోను ఈ మాటలు రాశాడు. గమనిద్దాం. మనం సొలొమోన్ని ఆయన గురించి మాట్లాడేటప్పుడు రాజు అయిన సొలొమోను అనడం కన్నా జ్ఞాని అయిన సొలొమోను అని మాట్లాడతాం. ఎందుకు అంటే ప్రపంచంలో ఆయన ముందు వారు కానీ ఆయన తరువాత వారు కానీ ఆయన అంతటి జ్ఞానులు లేరు. ఇది ఎలా జరిగిందంటే దేవుడైన యెహోవా ఆయనకి ఇచ్చిన జ్ఞానం. అది దేవుని జ్ఞానము ద్వారా మరి సొలొమోను ప్రపంచ ప్రఖ్యాతి గర్చాడు. ఆయన వ్రాసిన సామెతలు ముందు తరానికి కానీ ఇప్పటి తరానికి కానీ జరగబోయే తరతరాలు కూడా ఈ సామెతలు మరి నిలిచి ఉంటాయి. ప్రతి వ్యక్తికి అవసరాన్ని మరి నేర్పిస్తాయి, ప్రతి వ్యక్తికి మార్గాన్ని చూపిస్తాయి. అయితే సొలొమోను ఈ జ్ఞానాన్ని ఎలా పొందాడు? ఇది మనకు తెలిసిన చరిత్ర అయినా దీన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. దావీదు మరి వృద్ధాప్యమందు మరి సొలొమోను రాజు అయ్యాడు. సొలొమోను రాజు అయిన తర్వాత మరి దేవుడు ఆయనను ఒక దర్శనంలో, రాత్రిపూట్ల ఒక దర్శనం వచ్చింది. ఆ దర్శనంలో దేవుడైన యెహోవా మరి సొలొమోను నీకు ఏది కావాలో కోరుకో. చదువుదాం. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయము మరి 5వ వచనం. యెహోవా రాత్రి వేళ స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమై, నేను నీకు దేని నిచ్చుటకు నీకు ఇష్టమైన దానిని అడుగుమని దేవుడు అతనికి సెలవీయగా, అయ్యా నీకు ఏది ఇష్టమో, నేను నీకు ఏది ఇయ్యాలనుకుంటున్నావో దాన్ని అడుగు అని సొలొమోను అన్నప్పుడు మరి సొలొమోను ఎంత తెలివిగా, ఎంత వినయముగా, యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు కాబట్టి ఆయన అన్నాడు. అక్కడ చూద్దాం, చూడండి 7వ వచనం. నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడైన నన్ను రాజుగా నియమించి ఉన్నావు. అయితే నేను బాలుడను, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు. చూడండి, ఆయన అనుకుంటే అప్పటికప్పటికే అయ్యా నాకు రాజ్యాన్ని విస్తరించి, నాకు బహుగా ధనాన్ని బంగారం దయచేయి, అయ్యా నాకు శత్రువుల మీద విజయాన్ని, నాకు బలాన్ని దయచేయి అని అడుగుండొచ్చు. కానీ ఆయన ఎంతో వినయముగా తనను తాను తగ్గించుకొని యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటయే జ్ఞానమునకు మూలము. ఆయన యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు కాబట్టి ఆయన, అయ్యా నేను బాలుడను, ఇంతమంది ఇశ్రాయేలీయుల జనాంగాన్ని నేను ఎలాగ తీర్పు తీర్చగలను, దయతో నాకు జ్ఞానాన్ని దయచేయమని అడిగాడు. చూడండి, భక్తుడు ఒక పాట రాస్తాడు దీని మీద. ఒక అద్భుతమైన పాటను మరి ఒక భక్తుడు ఈ పాట రాస్తూ ఉన్నాడు. వినయము గలవారిని తగిన సమయములో హెచ్చించువాడవని, నీవు వాడు పాత్రనై నేనుటకై నిలచియుదును పవిత్రతతో. హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయ్యా. మహాఘనుడవు, మహోన్నతుడవు, పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. అప్పుడు మరి దేవుడైన యెహోవా వెంటనే ఆయనతో అన్న మాట, నీవు ధనమునైనను ఐశ్వర్యమునైనను ఘనతనైనను దీర్ఘాయువునైనను అడగలేదు, కానీ నీవు జ్ఞానమును అడిగావు, నీవు వివేచన అడిగావు, కాబట్టి నీకు నేను దయచేస్తున్నాను. ఇప్పుడు అంటున్నమాట యెహోవా, నీ తరము గాని నీ తర్వాత తరము గాని నీ వంటి జ్ఞానము కలిగిన వాడు ఇక ఉండడు అని యెహోవా ఆయనకు గొప్ప దీవెననిచ్చాడు. ప్రియమైన వాళ్ళారా,
ఈ పాట మనకేం నేర్పిస్తుందంటే, ఈ లోకములో ధనము సంపాదించుట కంటే, ఈ లోకంలో ఘనత సంపాదించుట కంటే దేవుని జ్ఞానాన్ని సంపాదించాలి. ఎందుకంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నట్టే జ్ఞానమునకు మూలం అంటాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టిన వాడికి ఆరోగ్యం వస్తుంది. యెహోవా యందు మరి భయభక్తులు కలిగి ఉండట మరి ఐశ్వర్యాన్ని ఇస్తుంది, జ్ఞానాన్ని ఇస్తుంది, సంపదని ఇస్తుంది, సుఖాన్ని ఇస్తుంది. ఇది మరి సొలొమోనుకు తెలుసు, ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉండాలని. అందుకే వినయముగా ఆయన అన్నాడు, అయ్యా ఈ లోకంలో ఇంత పెద్ద జనాన్ని ఇచ్చావు, ఇంత పెద్ద రాజ్యాన్ని ఇచ్చావు, నా తండ్రికైతే నీ కృప ఎంతో ఉంది, నన్ను కూడా ఆ కృపలో నింపి నాకు ప్రభు వీరిని పరిపాలించే జ్ఞానాన్ని నాకు దయచేయమని అడిగాడు. మరి దేవుడు ఈ సమయంలో మనతో మాట్లాడుతూ, మీకు ఏది కావాలని అడిగితే మీరు ఏది కోరుకుంటారు ఆలోచించండి. మన కుటుంబంలో, మన వ్యక్తిగత జీవితాల్లో, మన సంఘాల్లో, మన సమాజంలో అనేకమైన సమస్యలు ఉన్నాయి, ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. అయినప్పటికీ మనం తెలివి గల వారమైతే, వివేచన కలిగి మనం దేవుని అడిగి కలవడాలంటే, అయ్యా నీవు ఇప్పుడు నన్ను ఈ నిమిషంలో సజీవుడిగా ఉంచావు, అందుని బట్టి నీకు స్తోత్రము తండ్రి. ఎందుకంటే మనం సజీవులుగా ఉన్నాం కాబట్టి, సజీవులుగా ఉన్నామయ్యా నీకు వందనాలు. మనం అడిగే దేవుణ్ణి అడిగే మరి కోరిక ఎలా ఉండాలంటే, ఆయనకి ఇష్టమైనదిగా ఉండాలి. మరి ఒకవేళ సొలొమోను దేవుడు నీకు ఏం కావాలని అడిగినప్పుడు, నాకు ఐశ్వర్యము, బంగారం అవి కావాలని అడిగుంటే ఇచ్చునేమో, కానీ తర్వాత జ్ఞానం లేని వాడే ఉంటునేమో. జ్ఞానం లేక ప్రజలను ఎలాగో అలాగో పరిపాలించి ఉండేవాడేమో. కానీ దేవుణ్ణి జ్ఞానాన్ని అడిగాడు. మనం కూడా ఈ లోకంలో జీవించాలంటే, లోక రాజ్యానికి మనం స్వతంత్రించుకోవాలంటే, ఈ లోకంలో మనం ఘనత చెందాలంటే దేవుని యొక్క జ్ఞానం కావాలి. ఒక మాట అంటాడు దేవుడు, ఈ లోక యొక్క జ్ఞానము దేవుని దృష్టిలో వెర్రితనమాట. అందుకే యాకోబు పత్రికలో మాట రాస్తాడు, మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉన్నా వాడు జ్ఞానమును అడగాలి. అందుకు మనం ఏం చేయాలంటే, మన బిడ్డలకు జ్ఞానాన్ని ఇవ్వమని అడగాలి. అయ్యా మా బిడ్డలకు ఆయన మంచి జ్ఞానం ఇవ్వండి, వాడు నడవలసిన త్రోవను వాడికి చూపించండి, అట్టి జ్ఞానం వాడికి దయచేయమని మనం అడగాలి. ఆ జ్ఞానం ఉంటే ఈ లోకములో మనం దీవించబడతాం, ఈ లోకములో మనము మరి ఘనత పొందుతాం. అట్టి కృప దేవుడు మనకు దయచేసి కాపాడునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఇప్పటి వరకు ప్రభువా నీ మాటల ద్వారా మీరు మాట్లాడారు. మీ జ్ఞానము ప్రభువా మాకు ఎంత అవసరము. పరలోక జ్ఞానము మాకు మర్మాలను బయటపరుస్తుంది, మా జీవితాన్ని సరైన మార్గంలో నడిపిస్తుంది. ప్రభువా ఈ లోక జ్ఞానము వెర్రితనమని మీరు సెలవిచ్చారు తండ్రి. అయ్యా పరలోక జ్ఞానాన్ని మాకు దయచేయండి. ఈ లోకమును మేము ఎలా జీవించాలో, ఈ లోకాన్ని, ఈ లోక సాతానుడిని మేము ఎలా జయించాలో ఆ జ్ఞానము ద్వారా మీ సన్నిధిలో మమ్మల్ని నడిపించమని ఈ వాక్యాన్ని వింటున్న నీ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి బిడ్డ వారి కుటుంబంలో ఏది అవసరత ఉందో వారికి సహాయం చేయండి. అలాగే వారు జ్ఞానం అడిగితే ఆ జ్ఞానాన్ని దయచేయండి, వారి బిడ్డలకు జ్ఞానాన్ని దయచేయండి. ఈ సన్నిధి మాతో ఉంచమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.